అయితే ఆ స్థితి నుంచి వచ్చినటువంటి కుటుంబానికి ఒక కసి ఏర్పడడం, ఆ పేదరికాన్ని అనుభవించినటువంటి రాజారెడ్డి తను ఏదో కొంచెం చదివించుకున్నారు కాబట్టి స్కూల్లో అతను తీసుకుపోయి ఒక కడపలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్వెంట్ వేశారా? అక్కడ చదువుకున్నాడు. అదే స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్కడైనా ఉద్యోగంలో పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అతను తీసుకుపోయి ఒక మైన్స్ నడుపుతున్నటువంటి ఒక అతని దగ్గర ఇతను వదిలినాడు. అక్కడ ఏదో అకౌంటెంట్ గుమస్తాగా పనిచేశాడు రాజారెడ్డి. సరే, ఆ రాజారెడ్డి రోజు ఈ డబ్బులు లెక్క పెట్టడం అవి ఇవి చేస్తుంటే అప్పటికి కొంచెం పెద్దవాడయ్యాడు రాజశేఖర రెడ్డి. పెద్దవాడయ్యాడు, ఏదో చదివించుకున్నాడు ఆయన. అక్కడ ఏదో మొత్తం మీద చేసి మెడిసిన్ చదివాడు. అదే మెడిసిన్ అంటే మీరేమని అనుకున్నారు, గుంటూరు మెడికల్ కాలేజీ లాంటి, కర్నూలు మెడికల్ లాంటి కాలేజీ లాంటి, ఉస్మానియా లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ, అలాంటి మెడికల్ కాలేజీ పోయి ఆ రోజుల్లో ప్రైవేట్ కాలేజీలో, పనికి వాళ్ళ కాలేజీలో చదివినాడు, వచ్చినాడు. అది ఇప్పుడు పెద్ద గొప్ప కాలేజీ అయిందేమో నాకు తెలియదు. సరే, ఏదో చదువుకున్నాడు, తూతూ మంత్రం వచ్చి ఆ కడపలో లేకపోతే ఆడ పులివెందులలో మొత్తం మీద వైద్య వృత్తికి ప్రారంభించాడు. అంతే, ప్రారంభిస్తే వాళ్ళ ఆయనకి ఏదో ఏంది గుమస్తగిరి చేస్తాడు మా నాయన అది అని ఏదో అనిపించింది. ఇంకతను మళ్ళీ రాజారెడ్డి చంపించాడా, రాజశేఖర రెడ్డి చంపించాడా, రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న డ్రైవర్ పోయి చంపించాడా, మొత్తం మీద ఆ మైన్స్ యజమాని చంపేసి ఆ మైన్స్ మొత్తం వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.